పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జూలై 22 నుంచి బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉభయ సభల్లో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. అటు జూలై 22న ప్రారంభమయ్యే ఈ సెషన్స్ ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. మొత్తం 21 రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ కొనసాగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి జరగనున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? అశోక్, జూలై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సో ఈ 23వ తేదీన లోక్సభకు సంబంధించిన లోక్సభలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. సో 2024-25 వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా అయితే మొన్న పార్లమెంట్ సమావేశాలు వారం రోజుల పాటు జరిగాయి. దానికి అనుసంధానంగానే ఈ పార్లమెంట్ సమావేశాలు కూడా కంటిన్యూగా ఉంటాయి. సో ఆగస్టు 12వ తారీఖు వరకు అంటే దాదాపు ఒక 20 రోజుల పాటు ఈ పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక బడ్జెట్ తో పాటు అనేక బిల్స్ కూడా పాస్ చేసుకునేందుకు ప్రభుత్వం చూస్తుంది. సో కాబట్టి మరి ఈ నెల 22 నుంచి 12వ తారీఖు వరకు ఆగస్టు 12 వరకు ఈ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. థ్యాంక్ యూ అశోక్.